ఇంట్లో బాగా బల్లులు తిరుగుతున్నాయా? వాటిని ఎలా పంపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా? కిచెన్‌లో మొత్తం బల్లులున్నాయా? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసేసుకున్నాను. అలాగే కొన్ని ఉల్లిపాయ రెమ్మల్ని కూడా పొట్టు తీసేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు, ఎల్లిపాయలు రెండింటిని కలిపి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్తంత మిరియాల పౌడర్‌నైతే వేయాలి. ఫ్రెష్‌గా తాజాగా పౌడర్ చేసుకొని, అందులో కాస్తంత సోడాను కూడా వేశాను. 1 స్పూను. అలాగే ఇందులో నిమ్మకాయనైతే వేసేసుకోవాలి. నిమ్మకాయ వేసినప్పుడు సోడా పైన అయితే ఇలా నురుగొచ్చేస్తుంది. చూడండి ఇలా నురుగొస్తుంది. ఇలా నిమ్మకాయను, అలాగే మిరియాలను, ఎల్లిపాయ, ఉల్లిపాయ వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకొని, ఇందులో 1 గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్‌ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే వడగట్టేసుకోవాలి. ఇలా ఒక జాలితో అయితే ఇలా వడగట్టుకోవాలి. చూడండి సొల్యూషన్ అంతాను కిందకెళ్ళిపోతుంది. ఈ పైన మిగులుతుంది చూడండి. ఈ వేస్ట్ మొత్తం అయితే పారేసేయాలి. ఈ వేస్ట్‌ని పారేసి దీన్ని మొత్తాన్ని ఈ సొల్యూషన్ మొత్తాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత దీన్ని నైట్ టైమ్‌లో కిచెన్‌లో మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత అయితే స్ప్రే చేసేసుకొని పడుకోవాలి. ఇలా స్టవ్ కింద, అలాగే స్టవ్‌కి పైన, కప్‌బోర్డ్స్‌లలో ఇలా కంప్లీట్‌గా ప్రతి చోట మనకు బల్లీలు తిరిగే చోట అయితే స్ప్రే చేసేసుకోవాలి అండి.